పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి ఒకసారి ప్రభుకు శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు దయచేసి ఈ విధంగా ఉదయ కాలంలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి ప్రభు చూపిన అపారమైన కృపకై స్తోత్రాలు. గడిచిన దినము, గడిచిన నెలలు ప్రభు అద్భుత రీతిగా దేవుడు మనల్ని కాపాడి, సంరక్షించి, పోషించి, బలపరిచి ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామం బట్టి స్తోత్రాలు. తిరుగసారి ప్రభా నీ కృపాసనం మీదకు రావడానికి ఎదుగు తండ్రి నాయన, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని, ఆత్మస్వరూపిగా సంచరిస్తానన్న వాగ్దానం చేశావు. నీ వాగ్దాన ప్రకారముగా ఆత్మస్వరూపిగా నాయన మా మధ్యలో ఇదిగో ప్రభా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్న నీ బిడ్డల గృహాల మధ్యలో మీరు సంచరిస్తున్న విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడండి. ఈ దినమంతా నీ చిత్తము చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ ఉద్దేశములు ఈ దినములో మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా, నీ ఆలోచన అంతటి చొప్పున మేము జరిగించున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో నాయన ప్రభా, ఈ ఉదయ కాలం ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. అనేకులు ప్రభా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా వారిని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మీరు మా కోసం రాసి ఉంచారు. ప్రతి వాగ్దానము మా కోసమే అని, ఆ వాగ్దాన ఫలములు మా పితరులు ఎలాగైతే అనుభవించారో మేమును కూడా అనుభవించడానికి సహాయం చేయమని ప్రభా బతిమాలుకుంటున్నాం. సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని, నీ దాసుని మీరు మరుగుపరిచి బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించేదన్ అనే పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుదాం. మొదటి 2 చరణాలు మనం పాడుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచావే వందనామయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనామయ్యా. స్వస్థపరచావే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదం. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దయచేసి గమనించండి. మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో మొదటి భాగాన్ని గమనిస్తే, ప్రియులారా, అక్కడ ఒక అద్భుతమైన మాటను మనం గమనించాలి. ప్రియులారా, మనకు, ఓ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఈ వాగ్దానములు ఉన్నవి. చాలు. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. బైబిల్లో ఎన్నో రకములైన విశిష్టమైన, శ్రేష్టమైన, ఘనమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎవరితో చేశారంటే, ప్రభువు తన ప్రజలతో చేశాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన పస్కా గొర్రెపిల్ల రక్తములో విడిపించబడిన తన ప్రజలకు ఈ వాగ్దానాలు చేశాడు. మన మూల పితరులు వారు వాగ్దాన ఫలములు అనుభవించి వారి జీవిత యాత్రలో ఎన్నో గొప్ప కార్యాలు వారు కళ్ళారా చూచారు, అనుభవించారు. వారిని నడిపించినవి వాగ్దానాలే, వారిని బలపరిచినవి వాగ్దానాలే, వారిని స్థిరపరిచినవి వాగ్దానాలే, వారికి ఉజ్జీవాన్ని, ఉల్లాసాన్ని కలిగించినవి వాగ్దానాలే. ఈ క్రైస్తవ ప్రపంచంలో లేక లోకంలో దేవుని ప్రజలు ఎవరైనా తమ ఆధ్యాత్మిక జీవితంలో వారు దైవికంగా ముందుకు సాగాలంటే, మన పితరులు ఎలాగైతే వాగ్దానాలు పట్టుకొని వారు ముందుకు నడిచారో, మనం కూడా వాగ్దానాల యందు విశ్వాసం ఉంచి వాటిని నమ్మిన ఎడల, వాటిని పట్టుకొని మనం నడిచిన ఎడల, ప్రయాణం చేసిన ఎడల, మన పితరుల జీవితంలో చేసిన కార్యాలను మన జీవితంలో కూడా ఆయన చేస్తాడు. అందుకే నిత్యము మన వాగ్దానాలను గుర్తు చేసుకోవాలి, వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, వాగ్దానాలను ఎప్పుడు ధ్యానించాలి, ఆ వాగ్దానాల యందు విశ్వాసం ఉంచాలి, ఆ వాగ్దానాలు పట్టుకొని మనము ముందుకు నడవడం ద్వారా దేవుని కార్యాలను మన జీవితంలో మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి. నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక
ఏర్పరచుకొంటిననియు ఆ, నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట గమనించండి. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నీకు దేవుడనై ఉన్నాను. ఆ దేవునితో ఒక మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ మాటలో ఉన్న గూఢార్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. దేవునికి నీకు ఉన్న ఆ బంధం చక్కగా ఉంటే ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను నీ దేవుడనై ఉన్నాను. చాలా మందికి వేరే ఎవరో దేవుడుగా దేవతలుగా ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, బాబు నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తున్నాను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. దిగులు పడకు, భయపడకు, కలవరపడకు, నేను నిన్ను బలపరుస్తాను. చాలాసార్లు మనల్ని బలపరిచేవారు ఎవరా అని ఎదురు చూస్తుంటాం. మన పరిస్థితుల్లో మన యొక్క ఈ ప్రయాణంలో చాలాసార్లు బలహీనపడిన సందర్భాలు, నీరసిల్లిన సందర్భాలు మనకు ఎదురవుతుంటాయి. చాలాసార్లు అడుగడుగున ఎదురవుతుంటాయి. ఆ సమయంలో మనల్ని బలపరిచేవారు ఎవరా అని ఆశతో ఎదురు చూస్తుంటాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నేను నిన్ను బలపరుస్తాను. ఎవరైనా మనుషులు వచ్చి నిన్ను బలపరుస్తారా, బలపరచరా తెలియదు. కానీ దేవుడైతే వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. మన దేవుడు ఎవరో తెలుసా? మనల్ని బలపరిచేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, మనకు ధైర్యం చెప్పేవాడు, మనల్ని ఆదుకునేవాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు మహారాజు తన కీర్తనలో రాస్తూ 68వ కీర్తనలో 9వ వచనాన్ని గమనిస్తే, 9వ వచనాన్ని, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. అది అలసి ఉండగా. స్వాస్థ్యం అంటే ఎవరు? దేవుని సంఘం, దేవుని ప్రజలు. నీవే ఒక ప్రతిష్ఠిత జనం. నీవు నేను ఎవరో తెలుసా? దేవునికి స్వాస్థ్యం. స్వాస్థ్యము ఎలా ఉందట తెలుసా? అలిసిపోయిందట. అది అలిసి ఉండగా దాని మీద ఆయన ఏం కురిపించాడు? సమృద్ధిగా వర్షం కురిపించాడట. మన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. సమృద్ధిగా వర్షం కురిపించాడు. ఎప్పుడు? అది అలిసి ఉంటగా, అది నెరలు విడిచి ఉంటుండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక రకాల శోధనలు, శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అవరోధాలు. ఈ లోకములో ఈ ఆత్మీయ పరుగు పందెములో మనం ముందుకు సాగాలంటే అంత సాఫీగా, అంత ఈజీగా సాగిపోలేం. అడుగడుగున
అడుగడుగునా. ఎప్పుడు నవ్వుతామో తెలియదు, ఎప్పుడు ఏడుస్తామో తెలియదు, ఎప్పుడు సంతోషంగా ఉంటామో తెలియదు, ఎప్పుడు దుఃఖంగా ఉంటామో తెలియదు, ఏ క్షణంలో ఏది వచ్చి మీద పడుతుందో తెలియదు, ఏ శోధన వస్తుందో తెలియదు, ఏ శ్రమ వస్తుందో తెలియదు, ఏ బాధ వస్తుందో తెలియదు, ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ నింద వస్తుందో తెలియదు. అడుగడుగున మనకు అనేక రకాల శోధనలు, శ్రమలు. అందుకే పౌలు తానంటాడు పత్రికల్లో, మనమట అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో చేరాలట. అనేక శ్రమలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక రకములైన శ్రమలు. ఆ శ్రమలలో మన విశ్వాసం పుటం వేయబడుతుంది. ఆ శ్రమలలో మన విశ్వాసం నూతన పరచబడి, శుద్ధి చేయబడి, శుద్ధ సువర్ణంగా మారి ఆ నిత్య జీవానికి, రాజ్యానికి యోగ్యులుగా మనం మారుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమల మధ్యలో దుష్టుడు అగ్నిబాణాలు వేస్తుంటే, దుష్టుడు అనేక రకాల శోధనలు కలిగిస్తుంటే, నిందల అవమానాల మధ్యలో తట్టుకోలేక పోరాడి 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 ఎదిరించి 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 యుద్ధములో సైనికుడు అలసిపోయినట్టుగా అలసిపోతాం. ప్రభు ఆకాశం నుంచి చూసి, అలసిపోయిన విశ్వాసిని చూసి, అలసిపోయిన సంఘాన్ని చూసి, అలసిపోయిన సేవకుని చూసి ప్రభు ఏమంటూ తెలుసా? సమృద్ధిగా నీ మీద నేను వర్షాన్ని కురిపిస్తాను. వర్షము దేనికి సూచన? అభిషేకానికి సూచన, ఆత్మ నింపుదలకు సూచన. ఆ కడవరి వర్షాన్ని, ఆ అభిషేకాన్ని దేవుడు నీ మీద కురిపించినప్పుడు ప్రభు వాగ్దానం చేశాడు కదా, పైనుంచి నేను పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాను, అతడు మిమ్మల్ని శక్తివంతులుగా చేయను అన్న లేఖనం ప్రకారంగా ఆ వర్షం, ఆ అభిషేకం మన మీదికి రాగానే అలసిపోయిన మనము బలపరచబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు అలసిపోయి ఉన్నావా? దేవుడు నీ మీద సమృద్ధిగా వర్షము కురిపించునుగాక. ఆర్థికంగా అప్పులతో, వ్యాధులతో, సమస్యలతో, బాధలతో, నిందలతో, అవమానంతో అలసిపోయావా? భరించలేకపోతున్నావా? చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? పారిపోతే బాగుండు అనుకుంటున్నావా? నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటావా? ఎందుకు పుట్టాను అని అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, కలవరపడకు. ఆయన నమ్మదగిన వాడు. ఈ భూప్రపంచంలో ఎవరు నమ్మకస్తులు, నమ్మదగిన వారు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు పూజిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. భయపడకుము, నీవు నా సొత్తు అంటున్నాడు. దిగులు పడకంటున్నాడు. నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. వర్షము పంపి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? అలసిపోయిన మనల్ని బలపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సేవా జీవితంలో చాలాసార్లు నేను కృంగిపోయి అలసిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా నన్ను ఏ మనుష్యుడు, ఏ సేవకుడు నన్ను బలపరచలేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే క్షణక్షణం, ప్రతిరోజు ఆయన నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. నీరసిల్లిపోయిన పరిస్థితుల మధ్యలో, సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల మధ్యలో ఎన్నోసార్లు దిగులు పడుతూ, భయపడుతూ, కలవరపడుతున్న పరిస్థితుల్లో, విరామము లేని కారుస్తున్న ఆ కన్నీటి అనుభవాల మధ్యలో ప్రభు స్వయంగా నా దగ్గరికి వచ్చి నన్ను బలపరిచాడు. నేను ఇది అనుభవించి మీతో చెప్తున్నాను. అందుకే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఈరోజు నువ్వు అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, చాలా దిగాలుగా కూర్చున్నావేమో,
ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేమో, భయపడకు. దేవుని సహాయం ఈరోజు నీకు లభించునుగాక, దొరుకునుగాక. ఆయన దక్షిణ హస్తం నీ మీద చాపబడి దేవుడు నిన్ను ఆదుకొని అలసి ఉన్న నిన్ను దేవుడు బలపరచునుగాక. నీ పరిస్థితులను ఎవరికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో, ఏమని చెప్పుకోవాలని బాధపడుతున్నామేమో. పర్వాలేదు, నీ పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు, నీ పరిస్థితి అంతా ఆయన పరిశోధిస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అలిసి ఉన్న తన స్వాస్థ్యం మీద, తన సంఘం మీద, తన సేవకుల మీద, తన ప్రజల మీద ఆయన సమృద్ధిగా వర్షం కురిపిస్తున్నాడు. ఎప్పుడైతే సమృద్ధిగా వర్షం కురుస్తుందో, వర్షం కురిసిన వెంటనే ఎండిపోయిన భూమి అంతా పచ్చని గడ్డితో పచ్చని గడ్డి మొలిచి ఆ ప్రాంతం అంతా ఎలా అయిపోతుంది? పచ్చగా మారిపోతుంది. ఇక భూమి కనిపించదండి, అంత గడ్డే కనిపిస్తుంది. చూసారా? అంటే నీ జీవితాన్ని ఆయన ఒక పచ్చదనముతో నింపేస్తాడు. వర్షం పడగానే భూమంతా ఎలా పచ్చగా మారిపోతుందో, వర్షం పడగానే సమృద్ధిగా పంటలు ఎలా పండుతాయో, ప్రభు నీ బ్రతుకును అలా పచ్చగా మార్చి సమృద్ధి అయిన ఫలాలతో ఆయన దేవుడిని నింపుతాడు. అలా వర్షం పడిందా, మరుసటి రోజు నుంచి గమనించుకుంటూ వెళ్తే నేలలో మార్పులు వచ్చేస్తాయి. ఆయన నీ మీద ఆ సమృద్ధి వర్షం అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎప్పుడైతే కురిపిస్తాడో, గమనించు, మరుక్షణం నీ జీవితంలో మార్పులు వచ్చేస్తాయి. నీ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చేస్తాయి, నీ ఆరోగ్యంలో మార్పులు వచ్చేస్తాయి. నీకు వస్తున్న నిందలు, అవమానాల మధ్యలో అన్ని రకాలుగా దేవుడు అన్ని మార్చేసి ప్రభు నీ బ్రతుకును ఒక పచ్చటి నేలగా, పచ్చటి భూమిగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఇంకా ఏవి కూడా సమస్యలు, బాధలు, కరువు, ఖడ్గము నీకు కనబడకుండా చేస్తాడు. ఆ భూమి మీద అంత గడ్డి పరుచుకుపోయినప్పుడు, అలా మలిచినప్పుడు భూమి కనిపించదుగా. అంటే అవి మరిచిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. యోసేపు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు కదా. తర్వాత అతని వివాహమై కుమారుడు పుట్టినప్పుడు పెద్దవాడికి మనష్య అని పేరు పెట్టాడు. మనష్య అంటే అర్థం ఏంటి? మరుచుట, మరిచిపోవుట అని అర్థం. ఎందుకు ఆ పేరు పెట్టాడని సార్? నా బాధలు, నా కష్టాలు, నా నిందలు, నాకు వచ్చిన శోధనలు, పోరాటాలు అన్నీ కూడా మరిచిపోనట్లుగా దేవుడు చేసి, ఈ కుమారుని ద్వారా అన్ని కూడా మరిచిపోయేటట్టుగా దేవుడు చేశాడు అని చెప్పి అతనికి మనష్య అని పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అన్ని కూడా, నీ బాధలన్నీ కూడా మరిచిపోనట్లుగా దేవుడు చేయునుగాక. అలిసిన వారిని మన దేవుడు బలపరిచేవాడు, సొమ్మసిల్ల వారిని లేవనెత్తేవాడు, ధైర్యం లేని వారికి ధైర్యం చెప్పేవాడు. మీకు విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు స్వార్థను ప్రకటిస్తున్న ఆ దినాల్లో మరి అతడు ఖైదీగా మారినాడు. పౌలును ఖైదీగా పట్టుకొని అతనితో పాటు ఇంకా 276 మంది పడవలో కలిసి, ఇంకా ఖైదీలు, పౌలు, ఓడను నడిపేవారు అందరూ కలిసి సముద్ర ప్రయాణం చేస్తున్న సంఘటన మన అపొస్తలుల కార్యంలో చూస్తాం. ఆ సమయంలో సముద్రంలో చెలరేగిన తుఫాను బట్టి పడవకు ప్రమాదం ఏర్పడింది. పడవలో మొత్తం 276 మంది ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. చాలా ప్రయాసపడి పడవను నడుపుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో అందరూ ఉన్నారు. ధాన్యాన్ని నీళ్ళల్లో పడేశారు.
ప్రార్థన చేసుకొని అపోస్తలుడైన పౌలు పండుకున్నాడు. ఆ రాత్రి దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు, సేవకునితో మాట్లాడుతున్నాడు. భయపడకు, నీకే గాని ఈ ఓడలో ఉన్న వారికి ఎవ్వరికి ప్రమాదం రాదు. నిన్ను బట్టి ఈ ఓడలో ఉన్న వారందరినీ నేను కాపాడుతున్నాను. నీ మూలంగా ఈ పడవలో ఉన్న వారందరి ప్రాణాలు నేను కాపాడుతున్నాను. అవి నీ చేతులకు అప్పగించబడి ఉన్నాయి. ఆయన ఉదయకాలం లేచి చాలా రోజుల నుంచి వారు మరణ భయంతో ఆహారం పుచ్చుకోలేక అందరి ముఖాలు నీరసమైపోయి అలిసిపోయి, ఎందుకంటే విపరీతమైన గాలి తుఫాను, ఎక్కడ వంట చేసుకునేది, ఎక్కడ తినేది, ఉన్న ధాన్యాన్ని సముద్రంలో పడేస్తే నీరసించిపోయిన పరిస్థితులు, అందరూ అలిసిపోయిన పరిస్థితుల్లో ఉంటే అపోస్తలుడైన పౌలు వారి మధ్యలో నిలబడి 27వ అధ్యాయం అపోస్తల కార్యము 27వ అధ్యాయము వారితో ఏమంటున్నాడు చూడండి. 27వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామా. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆమేన్. అయ్యలారా, అలిసిపోయిన అయ్యలారా, కలవరపడుతున్న అయ్యలారా, సొమ్మసిల్లిపోయిన అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నాతో చెప్పాడు, మీలో ఎవ్వనికైనను అపాయము కలగదని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలిసిపోయిన వారిని, ఆ ప్రజలను, ఆ సైనికులను, ఆ ఖైదీలను ఎలా బలపరుస్తున్నాడో చూడండి. ధైర్యం తెచ్చుకోండి. ఎవరు చెప్తున్నారు? ఒక దైవజనుడు, అపోస్తలుడు, దేవుని చేత పట్టబడిన వాడు, ఒక దర్శనం కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తాడు. వారి ద్వారా అన్య జనాంగాన్ని కూడా దేవుడు ధైర్యపరుస్తాడు. విశ్వసించని వారిని కూడా ధైర్యపరుస్తాడు. తన ప్రజలను అలసి ఉంటే వారికి ధైర్యం చెప్పి, వారి మీద సమృద్ధి వర్షాన్ని కురిపించి, వారి ద్వారా అలసిన స్థితిలో ఉన్న అన్య జనాంగాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు, బలపరుస్తాడు. అంటే నువ్వు బలపరచబడాలి. నీ ద్వారా నీ చుట్టూన్న వారు, నీ సంఘస్థులు, నీ ప్రక్కవారు, నీ ఆఫీసులో ఉన్న స్టాఫ్, నువ్వెక్కడ పనిచేస్తున్నావు అక్కడ, నీ ద్వారా అందరూ కూడా ధైర్యపరచబడాలి. అది దేవుని ఉద్దేశం. నిన్ను దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడో తెలుసా? అనేకులను బలపరచడానికి. అలిసిపోయిన నిన్ను దేవుడు ఎందుకు సమృద్ధి వర్షముతో దేవుడు నింపి నిన్ను బలపరుస్తుంది తెలుసా? నీవు అనేకులకు మాదిరిగా ఉండి, ఆ అలిసిపోయిన స్థితిలో దేవుడు నిన్నేలా బలపరిచాడో ఆ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పి అనేకులను కూడా బలపరిచి, వారి మీద కూడా ఆ సమృద్ధి వర్షము కురిపించబడి వారు ప్రభు యొద్దకు చేరడానికి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రభు నన్ను బలపరిస్తేనే కదా నేను ఇతరులను బలపరిచేది.
కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం మొదట బలపరచబడదాం. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బలపరుతును, బలహీనంగా ఉన్న నిన్ను నేను బలపరుస్తాను. దిగులు పడకు, భయపడకు. ఈరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానంతో మన జీవితాన్ని మనం కొనసాగిస్తాం. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో అనేక రకాల పోరాటాలు. పోరాటం లేని భక్తుడు ఎవరున్నారు? పోరాటం లేని భక్తుని చరిత్ర ఎవరుందండి బైబిల్లో? అనేక పోరాటాలు, శ్రమలు, శోధనలు, అలసిపోయిన, కృంగిపోయిన పరిస్థితులు. దావీదైతే తన కీర్తనలో అద్భుతంగా రాస్తుంటాడు. కృంగిపోయిన అనుభవాలన్నీ కీర్తన రూపంలో మనకు కనిపిస్తుంటాయి కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన పితరులను ఎలాగైతే బలపరిచాడో, ఈరోజు ఆయన వాగ్దానముల చేత దేవుడు మనల్ని బలపరచును గాక. ఆయన దర్శనము చేత, ఆయన స్వరము చేత దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కనుక ఆ వాగ్దానాల యందు మన విశ్వాసం ఉంచి బలపడి ధైర్యం తెచ్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించదుము గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని బలపరుస్తున్న విషయాన్ని ఇర్మియా ప్రవక్త రాస్తాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనములో చూస్తామా? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. నీకు మేలు చేయవలెనని, నీకు మేలు చేయవలెనని, నేను నిన్ను ఆశీర్వదించాలని, నేను నిన్ను దీవించాలని నేనేం చేస్తున్నాను? నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడు చేయాలని కాదు. నేను ఎందుకు బలపరుస్తున్నాను అనుకున్నావు? కీడు చేయడానికి కాదు, నీకు మేలు చేయాలి. ఆయన మనల్ని బలపరిచినప్పుడు మనం అనేకులను బలపరచుదుము గాక. దయచేసి నీవెవరిని కూడా నీ మాటలతో, నీ క్రియలతో బలహీనపరచద్దు. దయచేసి నీ మాటలతో, నీ క్రియలతో, నీ ప్రార్థనతో ఇంకొకరిని బలపరచు. దేవుడు నిన్ను బలపరిచినప్పుడు బలహీనంగా ఉన్న అనేకులను బలపరిచి స్థిరపరచడానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్న మాట, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేసేదనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, అపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మనకు మేలు చేయడానికే మనల్ని బలపరుస్తున్నాడు. ఎన్నోసార్లు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధాలు జరిగాయి. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు అలసిపోయారు, నీరసించిపోయారు. అయినప్పటికీ దేవుడు ఆ దేశాన్ని నిలబెట్టలేదా? ఆ ప్రజలను నిలబెట్టలేదా? నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు. విశ్వాసం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుడు చెప్తున్నాడు కదా. విశ్వాసంతో వాగ్దానాలు ఎత్తిపట్టి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయి. నీ సమస్యలు వారికి వీరికి చెప్పుకునే బదులు, అలసిపోయిన నీ పరిస్థితులు వారికి వీరికి చెప్పుకునే బదులు దేవుని సన్నిధిలో ఒంటరిగా మోకరించి తలుపేసుకుని దేవునికి చెప్పు. ఒక అద్భుతమైన సహాయం ఈరోజే నీకు కలుగుతుంది. దేవుడు ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఈరోజు నిన్ను దర్శించును గాక, నిన్ను ఆదుకొనును గాక. అలసిపోయిన నిన్ను, సమస్యలను నిన్ను ఆయన శక్తితో, ఆయన బలముతో నింపి ఒక ఉజ్జీవాన్ని, ఒక ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా,
నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నేను బలపరుతును అని మీరు సెలవిచ్చారు. ప్రభా, అలసి ఉన్న ప్రభా పరిస్థితుల మధ్యలో మమ్మల్ని బలపరిచే దేవుడిగా, ఆదరించే దేవుడిగా, ఆదుకునే దేవుడిగా నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు. సహాయం చేయండి. విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో క్రియ చేయడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, అలసిన స్వాస్థ్యం మీద సమృద్ధిగా వర్షాన్ని కురిపించావు కదా. ఈరోజు ప్రభువా, ఈ వర్తమానం వింటున్న నీ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు. వారందరినీ మీరు బలపరచండి, నీ శక్తితో నింపండి. వారి కన్నిటిని నాట్యంగా మార్చండి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వారి మారాను మధురంగా మార్చండి, వారి చీకటిని వెలుగ్గా మార్చండి. నాయన నీకు స్తోత్రం. ప్రభా, ఇంతవరకు ఈ లైవ్ కార్యక్రమం అంతా దీవెనకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. తిరిగి సాయంకాలం లైవ్ కార్యక్రమంలో కూడా ప్రభా, నీ బిడ్డలందరూ పాల్గొని ఆధ్యాత్మిక అనుభవాల్లో బలపరచబడి నీ రాకడకు సిద్ధపట్టుకు సహాయం చేయమని, ఈ దినమంతా నీ చిత్తము చేసేవారుగా, నీ ఆలోచన నెరవేర్చేవారుగా ప్రభువా, నీ రాకడకు సిద్ధపడేవారుగా నీ ప్రజలను బలపరిచి ముందుకు నడిపించమని నీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. తిరిగి సాయంకాలం 8 గంటలకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం.